లోకల్ అన్న. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ అన్నే. మరి లాస్ట్ టైంలో ఎందుకు మాగంటి గోపీనాథ్ గారిని గెలుచుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి ఆ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీకి రాకపోదంటారా? ఎందుకంటే హైదరాబాద్ లో అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్థానాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది లాస్ట్ టైం కూడా. సో మరి ఈసారి ఎందుకు నవీన్ యాదవ్ వస్తాడని చెప్పేసి అంత గట్టిగా అంటున్నారు? మీరు లాస్ట్ టైంలో కూడా నవీన్ యాదవ్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. సో దానిపై మీ స్పందన ఎలా అంటే? ఇప్పుడు అన్న ఎట్లా అంటే ఇప్పుడు అన్న మాకు మంచిగా చేశారని ఒక నమ్మకం ఉంది. ఓకే, నమ్మకం మీద అన్నకి కంపల్సరీ గెలిపిస్తాం. ఓకే, సో ఖచ్చితంగా మీరు నవీన్ యాదవ్ గెలిపిద్దామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మధ్య మీకు ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ గంగా జమున తేజుంది ఇక్కడ బాయ్ లెక్క. ఎందుకంటే ఈ రోజు బీజేపీ పార్టీ ఖచ్చితంగా హిందూ ముస్లిం అనే ఒక ఓటు బ్యాంక్ ద్వారా పోతుంది. నిన్న కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే ముస్లిం ఓటు బ్యాంకు కోసం రేవంత్ ఎంత దిగజారుతున్నాం అంటే టోపీ పెట్టుకొని దిగజారుడుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. దాంట్లో మీ స్పందన ఎలా ఉంది అన్న? ఇక్కడ బస్తీలో అయితే హిందూ ముస్లిం మొత్తం మనమంతా ఒకటే. ఏంటంటే హిందూ ముస్లిం అట్లా హిందూ బీజేపీ ముస్లిం ఇట్లా ఏం లేదు. అందరూ ఖచ్చితంగా అన్నాన్ని గెలుపుతాం. సో అన్న ముఖ్యంగా ఏమిటి అంటే ఈసారి ఓటుకి ఇంత డబ్బులని ఏమైనా పంచుతున్నారా? దానిపై మీరేమంటారు? ఏ పార్టీ అని మీకు మీ దగ్గరికి వచ్చి మేము ఇంత ఇస్తాము ఓటుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది? అట్లా అయితే నాకైతే ఇప్పుడు దాకా ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్నకి మేము మా హృదయపూర్వకతో ఓటు వేయాలని ఉంది. ఓకే, సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటికి 2,000 ఇస్తాం 5,000 ఇస్తామని చెప్పేసి, లేకపోతే బీజేపీ ప్రభుత్వమే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు పార్టీలని కాదు, మేము ఓటుకి ఇంత ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇస్తే దాన్ని తీసుకోవడం కానీ జరుగుతుందా? అప్పుడు మీ ఒపీనియన్ ఏమైనా మార్చగలుగుతారా? లేకపోతే నవీన్ యాదవ్ అనే వచ్చి నేను డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటే మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేయగలుగుతారా? డబ్బులు కాదు ఇప్పుడు ముఖ్యం పని. ఇప్పుడు బస్తీ డెవలప్ అవ్వాలి, మనకి బస్తీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు నేను ఉన్న చోటుకి వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం చాలా బాగుంది. అయితే అది కూడా పని చేయాలి. అయితే ఇంతకుముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి చేపించుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే మొత్తం ఇంకా బాగా డెవలప్ చేస్తామంటే సరే. 2-3 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేకపోతుంది, ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది, హైడ్రా ద్వారా అనేటువంటి ఆరోపణలు మనకు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వేరే పార్టీలు చేస్తున్నాయి. సో దానిపై మీరే ఉంటారు? నవీన్ యాదవ్ వస్తే అభివృద్ధి జరుగుతుంది మీ నమ్మకం ఎలా ఉంది? అట్లా కాదన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి రెండు సంవత్సరం అవుతుంది. అయితే ఇప్పుడు 10 సంవత్సరం నుంచి కేసీఆర్ అన్న ప్రభుత్వం ఉండేది. అయితే కొంచెం టైం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీని, కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇస్తే చేస్తుంది. ఇప్పుడు